దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కారణాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఆయన మాట మనకు జీవాన్ని ఇచ్చేది. మన శ్రమల్లో, మన విపత్కర పరిస్థితుల్లో, కష్ట సమయాల్లో అనేకమైన నిందల అవమానాలు మన మీద దొమ్మిగా పడుతున్నప్పుడు ఇరుగు పొరుగు వారు, ఇంట్లోని వారు, దూరంగా ఉన్నవారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తప్పుగా మాట్లాడుతున్నారని తెలిసినప్పుడు కృంగిపోవడం సహజమే. అటువంటి పరిస్థితుల్లో కూడా మనకు నెమ్మదినిచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది, గొప్ప ఆదరణ ఇచ్చేది దేవుని వాక్యం. ఈ వాక్యము నిరర్ధకమైంది కా. బైబిల్లో రాయబడిన ఏ మాట కూడా నిరర్ధకం కా. ప్రతి మాట దేవుని మాట గనుక, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాటలన్నీ రాయబడ్డాయి గనుక ఈ మాటలు మనకి జీవాన్ని, సారవంతమైన అనుభవాల్లో మనం ఎదగడానికి కావాల్సిన పరిస్థితులను అనుకూలపరుస్తుంటుంది. యెషయా గ్రంథంలో కూడా మాట ఉండదు, మనందరికీ తెలిసిన మాట 55:11లో, నా నోట నుండి వచ్చే వచనము నిష్ఫలంగా అది నా దగ్గర తిరిగి రాదు, నాకు అనుకూలమైన దానిని మాట నెరవేరుస్తుంది అని దేవుడు చెప్పిన మాటను యెషయా